నా టైం బాలేక నేను మళ్ళీ దొరికిపోయాననమాట ఇంట్లో. మేమిద్దరం మాట్లాడుకునేది వేరే వాళ్ళు చూసి మా నాన్నకి జెప్పారు. ఈసారి రంగంలోకి మా అమ్మ దిగలేదండి. డైరెక్ట్ మా నాన్ననే. మా నాన్న ఇంక నాకు బాగా వార్నింగ్ ఇచ్చి నన్నైతే కాలేజీ మానిపిచ్చేసారనమాట. చదువే వద్దే, ఏం అవసరం లేదు. కొంపలో పడి ఇంట్లో పని చూసుకో, తొందరగా పెళ్లి చేసేస్తామని జెప్పేసి అనడం జరిగింది. కానీ నేనైతే ఆ 1 ఇయర్ నరక యాతన అనుభవించినా అండి. నాకైతే నా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్‌కెళ్తున్నారు. నేనెందుకు ఇంట్లో పడి ఉన్నా నాకైతే మస్తు బాధనిపిచ్చింది. ఏడవని రోజంటూ ఏమీ లేదనమాట. ఇంక నా బాధ చూడలేక మా నాన్న అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే కట్టిచ్చిండండి. ఇంకా 1 ఇయర్ అయితే ఎట్లా వేస్ట్ అయిపోయింది. కనీసం ఇంట్లో కూర్చొనన్నా చదువుకో అని చెప్పేసి బుక్సు, తర్వాత ఎగ్జామ్ ఫీజ్ అయితే కట్టిండు. ఎంత కష్టపడి చదివినా గానీ మనం కాలేజ్‌కెళ్ళి చదివేది వేరే అయితది. ఇంట్లో కూర్చొని చదివేది వేరే అయితది కదండీ. అట్లా మొత్తం సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేయలేకపోయినా ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయితే మిగిలిపోయింది. కానీ నేను పడిన ఆ 1 ఇయర్ నరక యాతన అయితే నేనైతే చెప్పలేనండి. మస్తు బాధపడ్డా. అరే! నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయిందేమో అనిపిచ్చింది. తర్వాత ఏమైందో నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్